నర్సరావుపేట ప్రకాష్ నగర్లో షాదీఖానా సమీపంలో ఇస్త్రీ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రజక సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరావు సాధారణ గ్యాస్ ట్రబుల్తో బాధపడుతుండటంతో సత్తెనపల్లిలోని బసవ గ్యాస్ అండ్ లివర్ హాస్పిటల్ ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ వైద్యులు కడుపులో చిన్న గడ్డ ఉందని, చిన్న శస్త్రచికిత్స చేస్తే సమస్య పూర్తిగా తొలగిపోతుందని చెప్పి సుమారు 20,000 ఖర్చు అవుతుందని తెలిపారని, తమ వద్ద 12,000 ఉన్నాయని వేడుకోవడంతో అదే మొత్తంతో ఆపరేషన్కు అంగీకరించారని పేర్కొన్నారు. అయితే శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని, కానీ నర్సరావుపేట చేరుకునే లోపే శ్రీనివాసరావు కడుపు తీవ్రంగా ఉబ్బిపోయి బస్సు దిగుతుండగానే కుప్పకూలిపోయారని కుటుంబ సభ్యులు వాపోయారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యుడిని సంప్రదించగా ఏమీ కాదు, ఇంటికి వెళ్ళండి అని చెప్పినట్లు తెలిపారు. అక్కడి నుండి అనేక ఇబ్బందులకు గురయ్యారని, సత్తెనపల్లిలో వైద్యం చేసిన హాస్పిటల్పై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందించారు. నా పేరు వి లక్ష్మి అండి. మాది నర్సరావుపేట. మేము ప్రకాష్ నగర్లో ఇస్త్రీ బండి పని చేసుకుంటూ ఉంటామండి. మా వారి పేరు శ్రీనివాసరావు. మా వారికి ఆరోగ్యం బాగలేని రీత్యా బసవా గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ సత్తెనపల్లికి వేమూరి ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి గొంతులో ఎండోస్కోపీ టెస్ట్ చేసి లోపల చిన్న గుళ్ళలాగా ఉందమ్మా, అది చేస్తాను, సర్జరీ ఏం కాదు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, 10 నిమిషాల్లో చేసేస్తాను, దానివల్ల అసలు ఏం ప్రాబ్లం లేదు, డబ్బులు ఏముందిలేమ్మా, ఎంతో కొంత ఇద్దరు అని చెప్పి సర్జరీ చేశారండి. ఆ సర్జరీ చేసిన మధ్యాహ్నం 2ంటికి సర్జరీ చేశారు. సాయంత్రానికి 2 గంటలకల్లా పొట్టంతా వాచిపోయి ఉబ్బిపోయి మనిషి ఇంకా తట్టుకోలేనంత బాధతో నర్సరావుపేట బస్ స్టాండ్లోనే పడిపోయారండి. అప్పుడే అసలు బాగా సీరియస్ అయిపోయింది. వెంటనే నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అక్కడే వచ్చారు. సత్తెనపల్లిలో సర్జరీ చేసిన డాక్టర్ గారు వరబాబు గారి దగ్గర కన్సల్టెన్సీ వస్తారండి. వచ్చారు. వచ్చి నేను ఎన్నో ఆపరేషన్స్ చేస్తాను, అసలు ఇలాగేం జరగదు, మీరు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారని మా మీద కసురుకొని నిర్లక్ష్యంగా మాట్లాడారండి. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 నెలల నుంచి పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఇప్పటికీ కూడా తగ్గలేదండి. మా వారి ఆరోగ్యం అసలు ఇంకా పాడైపోయింది పొట్ట, ఇంకెవరం ఏం చేయలేమమ్మా అని అన్నారు. అసలు ఈ ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు ఈ ఆపరేషన్ ఎవరు చేశారు, దేనికి చేశారు అని ఎయిమ్స్లో డాక్టర్లు కూడా అసలు వివరాలు 2 రోజులు మొత్తం తీసుకొని అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేని దానికి ఆపరేషన్ చేసి మనిషిని ఇలా చేశారు. నర్సరావుపేట షాదీఖానా వద్ద ఇస్త్రీ బండి నడుపుకునేటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువై ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడితే అతను సత్తెనపల్లిలో ఉన్న బసవా హాస్పిటల్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి చేయించుకుంటూ బాగుంటుందనేసి చెప్పడం జరిగింది. ఈయన దాన్ని నమ్మేసి బసవా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం అడిగితే ఎండోస్కోపీ వేసి కడుపులో చూసి చిన్న గడ్డ ఉంది, ఆ గడ్డ తొలగిస్తే నీకు గ్యాస్ ట్రబుల్ రాదు, కేవలం అరగంటలో నీకు ఇంటికి పంపిస్తానని చెప్పేసి ఫీజు 30,000 రూపాయలు అడిగితే మా దగ్గర లేవయ్యా అంటూ 12,000 ఫోన్పే చేశారు. అప్పుడు అక్కడ జరిగినటువంటి ట్రీట్మెంట్కి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికే కడుపు ఉబ్బరం అయ్యి కింద పడి నర్సరావుపేటకు రాగానే కింద పడిపోతే అతన్ని పక్కన ఉన్నటువంటి వరబాబు హాస్పిటల్కి తీసుకెళ్తే అతని చేతులెత్తి శకుంతల హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. శకుంతల హాస్పిటల్లో దాదాపు 20 రోజులు ట్రీట్మెంట్ పేరు చెప్పేసి 2 లక్షల పైగా ట్రీట్మెంట్ ఖర్చులు తీసుకొని వాళ్ళు చేతులెత్తేసి ఎయిమ్స్ హాస్పిటల్కి పంపించారు. ఎయిమ్స్లో ఈ ట్రీట్మెంట్ జరిగిన విధానం చూసి చిన్న విషయాన్ని ఆపరేషన్ లేకుండానే చేయొచ్చు, అలాంటి విషయాన్ని ఆపరేషన్ చేసి ఈ వ్యక్తి ప్రాణాల ముప్పు తెచ్చారు కాబట్టి మేమేం చేయలేమని అంటున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అదే విషయమై కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.